అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా జన సైనికులు రోడ్డెక్కారు. ఎందుకని విచారిస్తే నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అంటూ చాలామంది జన సైనికులు నిరాశ చెందుతూ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. సుమారు గంట సేపు ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. అసలు జనసేనలో ఏం జరుగుతుంది, జనసేనకు నెల్లూరు జిల్లాలో ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే అంశం మీద మాట్లాడేందుకు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సుజయ్ బాబు నమస్తే. నమస్తే. చెప్పండి, ఎందుకు ఒక్కసారి ఈరోజు మీ జన సైనికులు మొత్తము మినీ బైపాస్ రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది, పెద్ద ఆవేశంతో ఇచ్చేశారు? లేదండి, మేము గత సంవత్సరంన్నర రోజులుగా ఈ రోజైతే మేము నెల్లూరు నగరం సీటు ఆశించి నెల్లూరు నగరం వైపు అడుగులేసి మేము అనుకున్నామో ఆ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ చేస్తున్న వైఫల్యాల్ని ఒక కరపత్ర రూపంలో తీసుకొని ప్రతి ఇంటికి మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి వైసీపీ వైఫల్యాల్ని ఒక కరపత్ర రూపంలో నమూనాగా చేసుకొని వాటిని తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో ప్రతి పర్సన్ని నెల్లూరు నగరంలో 1కి 3 సార్లు మేము ప్రతి గుమ్మం ఎక్కామండి. వైసీపీ వైఫల్యాలను వివరించాం, ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాం, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళామండి. అటువంటిది మేము నెల్లూరు నగరంలో బాగా ఇష్టంతో, కష్టాన్ని కూడా ఇష్టంతో మేము తెచ్చుకొని తెచ్చుకొని ఇప్పుడు కష్టపడ్డారు. మీరు 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి కష్టపెట్టారు మొత్తం. అంటే ఇన్ని రోజులు మౌనంగా ఉండి, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందనగా లాస్ట్ డిసైడ్ చేసేస్తున్నారు, సగం చేసేసారు. ఈ సమయంలో మీరు ఆందోళన చేయడం కూడా కరెక్ట్ కాదు. ముందు నుంచి ఎందుకు గమ్ముకున్నారు? లేదండి, కార్యకర్తలు నిజంగా మేము చాలా నమ్మకంతో ఉన్నాం. మేము నెల్లూరు నగరంలో ఈ రోజు నుంచి అయితే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. జనం కోసం జనసేన, అది ప్రజల్లో ఎంతో ఆదరణ పొందిన కార్యక్రమం. సంవత్సరన్నర రోజులుగా నిరంతరంగా ప్రతిరోజు మా డివిజన్ ఇన్ఛార్జీలు అయితే కానీ, నేను కానీ, మా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో కంటిన్యూగా మేము కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ప్రజల్లో కూడా విశేష స్పందన ఆ కార్యక్రమానికి లభించింది. అదేవిధంగా ప్రజలు కూడా మాకు తిరిగి వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని చెప్పడం, ఈరోజు నిజంగా మాకు నెల్లూరు నగరంలో కూడా ఒక సింపతి వేవ్ క్రియేట్ అయిందండి. ఈరోజైతే మాకు టికెట్ కేటాయించలేదో ఒక్కసారిగా మా కార్యకర్తల్లో ఒక ఆక్రోశం ఒకసారిగా కట్టలు తెచ్చుకుంది. మేము 2 రోజుల నుంచి కొంచెం అవైలబిలిటీలో సీటు రాని బాధలో మేము కొంచెం అవైలబిలిటీలో లేవు నెల్లూరు నగరంలో. అందుకని మేము ఈరోజు వచ్చేటప్పటికి కార్యకర్తలందరూ ఒకసారి కలవాలని కార్యకర్తలందరూ 2 రోజుల నుంచి మాట్లాడుతుంటే వాళ్ళందరినీ ఈరోజు సాయంకాలం మేము కలుస్తామని చెప్పి 4 గంటలకి జిల్లా కార్యాలయంలో మేము అందరినీ రమ్మని చెప్పడం, ఈరోజు మధ్యాహ్నం అది సాయంత్రంగా ఒక్కసారిగా వందలాది వేలాది కార్యకర్తలు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా మీ నెల్లూరు నగరంలో వాళ్ళు చెప్పిన మాట కూడా ఒకటేనండి. ఎందుకంటే ఉదయం పూట అంటే ఉదయం పూట, సాయంత్రం పూట అంటే సాయంత్రం పూట కుటుంబాలను వదిలేసి వాళ్ళ కష్టంతో, వాళ్ళు ఇష్టమైన కష్టం అండి అది. ఎందుకంటే మేము నెల్లూరు నగరం గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న సీటు నెల్లూరు నగరం. ఆ రోజు మేము ఈరోజు కూడా ఆ సీటుని సాధించుకుంటే మేము ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100కి 100% ఉందని చెప్పి ఒక ధీమాతో మేము నెల్లూరు నగరంలో ఒక పటిష్టమైన కమిటీలు వేసుకొని ఒక్కొక్క వార్డుకి సుమారు ఒక డివిజన్ ఇన్ఛార్జ్, ఒక 25 మంది కమిటీ సభ్యులతో ప్రతి వార్డులో, అదేవిధంగా 28 డివిజన్లలో సుమారు 2500 పైచిలకు మంది, అదేవిధంగా 54 డివిజన్లలో కూడా ఈ కమిటీలన్నీ పూర్తి చేసాం. నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మేము చాలా బలంగా ఉన్నాం. వాటితో పాటుగా నెల్లూరు నగరంలో మేము టికెట్ ఆశించాం. ఏదైతే మేము ఇష్టంతో ఉదయం సాయంత్రం రేయం బగళ్ళు హ్యాపీగా మేము తిరిగి మేము చేసుకున్న సీటు రాకపోయేటప్పటికి ఒక్కసారిగా మా కార్యకర్తల్లో ఒక ఉద్వేగానికి లోనయ్యారండి. ఆ ఉద్వేగానికి లోనవడం మేమే వాళ్ళని కొంచెం అడ్జస్ట్ చేసి మాట్లాడి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో తాజాగా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో 6 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఉదయగిరి నుంచి మొత్తం, అంటే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేది 4: వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు. అంటే మీరు ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు? వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు ఎంపీ కూడా ఉందండి. ఖచ్చితంగా మాకు జనసేన పార్టీకి ఒక టికెట్ అనేది కేటాయించాలండి. ఎందుకంటే మేము అడిగేది ఏంటంటే, జనసేన పార్టీకి టికెట్ పొత్తులో ఉన్నప్పుడు 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 10కి 10 2 వాళ్ళు తీసేసుకుంటే అసలు పొత్తు ఎక్కడి నుంచి వచ్చిందని. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మేము 5 సంవత్సరాల నుంచి పార్టీని పటిష్టమైన
ఒక కమిటీలు వేసుకుంటూ మేము జనాల్లోకి తీసుకెళ్ళాం. కొన్ని వేలాది మంది కార్యకర్తలు కానీ ఈరోజు జనసేన పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళ అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా అదేవిధంగా ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ప్రజల్ని మేము మా ఓటర్స్ని మేము ఒప్పించుకోవాలన్నా ఖచ్చితంగా ఒక సీట్ ఏదైతే ఒక్క సీటుని మేము ఎక్కువ సీటు కూడా అడగట్లేదండి. జిల్లాలో ఒక్క సీట్ని అడుగుతున్నాము. అది కూడా మా కోసం ఇప్పుడు విదేశాల్లో ఆయన ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, అవన్నీ వదిలేసుకొని ఈ రోజైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఆయన లైఫ్ అంతా సినిమా లైఫ్ని ఆయనంతా అవన్నీ హంగులన్నీ వదిలేసుకొని ప్రజా జీవితం కోసం వచ్చారో, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా మనుక్రాంతి రెడ్డి గారు అనే వ్యక్తి కళ్యాణ్ గారికి దొరకడం, ఆయన మా జిల్లా అధ్యక్షుడిగా కళ్యాణ్ గారిని నియమించడం, ఆయన అడుగుజాడల్లో మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మేము ముందరకొచ్చి మేము కంటిన్యూగా కమిటీలు వేసుకొని పార్టీని ఒక బలమైన వ్యవస్థగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము తయారు చేసుకున్నాం. అటువంటి ఇది ఇప్పుడు మనుకాంత్ రెడ్డి మామూలుగా విదేశాల్లో ఏదో వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా అతను హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా నిలబెడతాను, అదేవిధంగా గెలుస్తాను అనుకున్నాను. ఒకవేళ టికెట్ రాకుండా మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవాల్సిందనుకో వాళ్ళ ఇంట్లో కూడా గట్టిగా చెప్పారంట. లేదండి, కరెక్టా? లేదండి, అన్ని ఉట్టి మాటలు. ఇందాకే మీరు అన్నట్టు ఇందాక మీరు కూడా వచ్చింటారు, ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్తోనే నా ప్రయాణం అని చెప్పి. ఆయన కూడా ఎన్నోసార్లు మా కార్యకర్తలకు కూడా అటువంటివన్నీ గిట్టని వాళ్ళు మాపై చేస్తున్న మాటలే తప్ప మేము ఖచ్చితంగా ఆ రోజైతే ఏ రోజు నుంచి ఎలా ఉన్నాం, ఈ రోజు నుంచి మా మనుక్రాంతి రెడ్డి గారు మాతో పాటు అదే విధంగా ఉంటారని మాకు ఒక నమ్మకం ఉందండి. కాకపోతే జిల్లాలో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలంటే 10కి 10 స్థానాల్లో మాకు ఒక స్థానం కేటాయిస్తే 9 స్థానాల్లో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తే, ఒక స్థానంలో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే పరస్పరం ఆ మిత్ర ధర్మం ఏదైతే ఉందో అది బాగుంటుందని చెప్పి ఒక అంచనాతో మా కార్యకర్తలు కూడా ఒక ఆవేదనలో ఉన్నారండి. అంటే మనుకాంత్ రెడ్డి కూడా ఇందాక ప్రెస్ మీట్లో చేస్తూ ఒక పక్క పవన్ కళ్యాణ్తోనే నా ప్రయాణం, రాజకీయ ప్రయాణం ఉంటుందంటూ కూడా కంటతడి పెట్టుకున్నారు. అంటే బాగా హర్ట్ అయినట్టున్నారు అతను. లేదండి, ఈరోజు ప్రతి ఒక్కరూ మీరు మనుక్రాంత్ రెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, గత 2 రోజుల నుంచి మేము నిద్రపోవట్లేదు, తిండి తినలేదు, ఏదో ఉన్నామంటే ఉన్నాం. ఎందుకంటే నిజంగా చాలా మరొక్కసారి చెప్తున్నాను, ఇది 3 సార్లు 4 సార్లు చెప్పాను కాదు, కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని మేము తిరిగా ఉండి నెల్లూరు నగరంలో అంత కష్టాన్ని కూడా మేము దాటి, కానీ ఆ సీటు మాకు రాలేదు అన్న మరుక్షణం మా బాధ ఎవరికి చెప్పుకోలేమండి. ఆ రోజు మేము ఎవరికి చెప్పాలో మాకు అర్థం కాదు. ఈరోజు మా కార్యకర్తలను మా దగ్గరికి రావడం, ఒకసారి కళ్యాణ్ గారిని కూడా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నెల్లూరు నగరం మనం ఎట్లా మిత్రధర్మంలో మిత్రపక్షంకి మీరు అవకాశం ఇచ్చారు, మిగతా 4-5 చోట్ల ఇంకా ప్రకటించాల్సింది ఉంది. ఆ ప్రకటించాల్సిన దగ్గర ఒక్క సీటుని మన జనసేన పార్టీ కేటాయిస్తే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగద్దనే ఉద్దేశంతో మేము ఈరోజు కార్యకర్తలందరూ అలా రోడ్డెక్కారు. వాళ్ళని కూడా నచ్చ చెప్పి నేను వెనక్కి తీసుకురావడం జరిగింది. మనుక్రాంత్ రెడ్డి గారు కూడా వారిని వారించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా కార్యకర్తల కష్టాన్ని అయితే ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆ నమ్మకం మాకు 100% ఉందండి. ఎందుకంటే మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చే పార్టీలోకి వచ్చాం. ఈ రోజుకి ఎప్పటికీ తుది శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లోనే ఉంటాం. అంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా అంటే చిరంజీవి కుటుంబం మొత్తం నెల్లూరుతో సంబంధాలు ముడిపడి ఉంది. అయితే ఎందుకు నెల్లూరు మీద అంత దృష్టి పెట్టడం పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు దృష్టి పెట్టలేదండి? ఖచ్చితంగా అదైతే గయాస్ గారు మీరు చూసుంటారు. నెల్లూరు నగరంలో మేము చేసిన కార్యక్రమాలు కానీ, నెల్లూరు జిల్లాలో మేము చేసిన కార్యక్రమాలు కానీ, నెల్లూరు జిల్లాలో మాకున్నంత వ్యవస్థ ఆల్మోస్ట్ ఏ జిల్లాకి తీసిపోకుండా ఇంకా ఒక 4-5 జిల్లాల జనసేన చేసింది కాదనడం లేదు. ఇక్కడ కష్టపడినందుకు ఫలితం లేదు అనేది నేను చెప్తాను. ఇంకొక 5 సీట్లు కూడా ఉన్నాయి కదండి. ఎంపీతో పాటు 5 ఉన్నాయి. ఎంపీతో పాటు 5 ఉన్నాయి. ఆ 5లో 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉంది. వాటిలో ప్రధానంగా ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు? ఎక్కడైనా కానీ మాకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బలం ఉందండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు కోవూరులో వేసుకుంటే మాకు క్రితంలోనే ప్రజారాజ్యంలోనే మేము ఒక 80 మహిళను మేము ఆ రోజు నిలబెట్టినా కానీ 27,000 ఓట్లు మాకు కోవూరులో వచ్చాయి. అదేవిధంగా ఉదయగిరిలో కానీ తీసుకుంటే ఉదయగిరిలో కూడా మేము నెల్లూరు నగరంతో పాటు పోటీగా అక్కడ కూడా నిలబడి చేసాం. ఉదయగిరి పేరు ప్రకటించేశారు. ఆత్మకూరులో కూడా అదేవిధంగా మేము జనసేన పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా కార్యకర్తల ఆదరణ ఆ విధంగానే ఉంది. ఇటుపక్క వెంకటగిరిలో చూస్తే కూడా బలమైన నాయకత్వంతో మేము చాలా దిశగా ముందరకు వెళ్తూ వస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మీరు ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా మేము నిజంగా చాలా బలంగా ఉన్నామండి. మీకు సర్వేపల్లి తీసుకోవచ్చు, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ సెగ్మెంట్ తీసుకోవచ్చు, ప్రతి దగ్గర మేము చాలా బలంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్నంత బలహీనలో అయితే మేము కాదు. అంటే తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా టికెట్లు కేటాయించారు. అంటే తెలుగుదేశం ఉమ్మడిగా చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయన అంత దృష్టి పెట్టలేదు అనేది ఒక విమర్శ అయితే ఉంది.
మీరే అన్నారు కదండి విమర్శని పనిచేస్తున్నప్పుడు విమర్శలు ఆటోమేటిక్గా వస్తాయి. కళ్యాణ్ గారు అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి 13 ఉమ్మడి జిల్లాలు, ఇప్పుడు 25 జిల్లాలు అనుకోండి. 25 జిల్లాల్లో ఖచ్చితంగా మా అభ్యర్థులు అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉండే 4 అసెంబ్లీ స్థానాల నుంచి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీ 5. ఒకవేళ జన సైనికులకు టికెట్ ఇవ్వకుంటే మీ ప్రయాణం ఎలా ఉంటుంది? మీ స్టెప్ ఏమిటి? మాకు ఆ థాట్ కూడా లేదండి. ఎందుకంటే మేము చాలా బలంగా పనిచేసాం. మేము ఎప్పటికీ చాలా గట్టిగా నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు ఖచ్చితంగా మాకు నెల్లూరు జిల్లాలో ఒక టికెట్ అనేది కేటాయిస్తారనే విశ్వాసంతోనే ఉన్నాం. అడగంది అమ్మ కూడా బువ్వ పెట్టదంట. అట్లా మీరు అడగకుండా ఎలా అవుతుంది? కనీసం ఆయనైనా మీకు పిలిచి మీకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది పరిస్థితులు ఎప్పుడైనా కళ్యాణ్ బాబు కానీ అదేవిధంగా ఎవరైనా మీ అధిష్టానం చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయా? ఖచ్చితంగా మేము అడగలేదని మీరు ఎలా అనుకుంటారండి? మేము ఇంతలాన పార్టీని ముందరికి తీసుకోబోతుంటే మాకు టచ్లో లేరని అనుకోవడం, మేము అడగలేదని అనుకోవడం, అది నిజంగా మీడియా ఒక భ్రమ అంతే. మేము ఖచ్చితంగా మేమైతే చెప్పున్నాం. కళ్యాణ్ గారు కూడా ఒకటి ఆయన హామీ ఇచ్చి మీరు అడిగి ఉంటే మీకు ఏదో ఒకటి సమాధానం చెప్పేవాళ్ళు. ఈరోజు ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కదా. కాదండి. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి పోయినా కానీ ఖచ్చితంగా మాట్లాడి చెప్తానంటారు. ఎందుకంటే కళ్యాణ్ గారితో ఆయన మాట్లాడాలి. కళ్యాణ్ గారి దగ్గరికి పోయినా మాట్లాడి చెప్తానంటారు. ఎందుకు పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఒకరే నిర్ణయం తీసుకోలేరు. సో మేము ఖచ్చితంగా వెళ్ళి అడిగేసి వచ్చాం. మాకు ఖచ్చితంగా సానుకూలంగానే స్పందించారు. ఖచ్చితంగా వస్తుందనే ఆశిస్తున్నాం. నెక్స్ట్ రేపు మళ్ళీ 2 డేస్లో మంగళగిరికి వెళ్తున్నారు అంటున్నారు. ఈ విషయం మీద వెళ్తున్నారా? ఎవరు వెళ్తున్నారు? అసలు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇందాక మా కార్యకర్తలందరూ ఒకనొక భావోద్వేగానికి లోనైనప్పుడు మేము చెప్పడం జరిగింది. అందరినీ మంగళగిరికి వెళ్దాం, ఒకసారి కళ్యాణ్ గారిని అడుగుదాం, ఒకసారి అడిగి అభ్యర్థిద్దాం. నెల్లూరు జిల్లాలో ఒక సీట్ని కేటాయించుకుంటే మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా ఎన్నో సోర్సెస్ చాలా పార్టీని ఇంకా బలంగా తయారు చేసుకుంటాం అనే దిశగా మేము అడుగుదామని చెప్పి ప్లాన్ చేసుకుంటామండి. ఖచ్చితంగా 2 రోజుల్లో ముఖ్యమైన నాయకులందరం ఖచ్చితంగా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాం. మీరు మొత్తం అక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తాం. అంటే ఖచ్చితంగా ఎంపీ కానీ లేదంటే ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలనేది నెల్లూరు జిల్లాలో మాకు మా అభ్యర్థిత్వం ఖచ్చితంగా ఉండాలి. గాజు గ్లాస్ అనేది కనపడాలి. అది మా కోరిక. గాజు గ్లాసు మీ జనసేన గాజు గ్లాసు ఇచ్చున్నారు కదా. మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తేనే గాజు గ్లాస్ ఉంటుంది. లేదంటే మీరు 30-40 నియోజకవర్గాలు చేస్తే అది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఎన్నికల అధికారి వాళ్ళు చెప్పారు. ఎక్కడ చెప్పారండి? చెప్పలేదు. ఆ రూల్ నిబంధనలు నాకు తెలిసిందే లేదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ పోయినసారి 140 పైచులకు స్థానాల్లో మేము జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుతో ముందరకెళ్ళాం. అదేవిధంగా మాకు కేంద్ర ఎన్నికల సంఘం మొన్న రీసెంట్గా తీసుకుంటే మాకు మా అడ్వకేట్ టీం కూడా మాకు ఆ రోజు ఖరారు చేసింది. మాకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్నే కేటాయించింది. ఇప్పుడు మీరు సర్వేపల్లి, అదేవిధంగా వెంకటగిరి, కోవూరు, ఆత్మకూరు 4 నియోజకవర్గాలు ఒక ఎంపీ. ఒకవేళ అవకాశం ఇస్తే మీకు మీ అధ్యక్షుడు పోటీ చేస్తారా? లేదంటే అక్కడుండే ఇన్ఛార్జీల చేతే పోటీ చేస్తారు? పార్టీ ఎలా చెప్తే అలా చేస్తామండి. పార్టీ ఎవరిని పోటీ చేయమని ఆదేశిస్తే వారు పోటీ చేస్తారు. కానీ మా నెల్లూరు జిల్లా జన సైనికులందరి కోరిక, ఎందుకంటే మీరే ఇందాక అన్నట్టు విదేశాల్లో వ్యాపారాలను సైతం వదిలేసుకొని పవన్ కళ్యాణ్ గారు చూపించిన సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జిల్లా పార్టీని ఒక కేర్ ఆఫ్గా ఒక జిల్లా ఆఫీస్ని పెట్టి ఈరోజు జన సైనికులందరికీ ఒక దారి చూపిన మనుక్రాంత్ రెడ్డి గారు అయితే మేము అటువంటి వ్యక్తిని కాపాడుకోవాలన్న నైతిక అవసరం ఈరోజు మా జిల్లా జనసేన పార్టీకి ఉందండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి తగ్గట్టుగానే ముందరకు వస్తారని చెప్పి అనుకుంటున్నాం. మొత్తం మీద ఏదో ఒక టికెట్ వచ్చినంత వరకు మాత్రం పోరాటం ఖచ్చితంగా ఉంటుంది అంటారా? అంటే పోరాటం అంటే వేరే విధం కాదు, గట్టిగా మాట్లాడి అంటే మా నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకైతే ఖచ్చితంగా టికెట్ ఇస్తారనే నమ్మకం 100% ఉంది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఖచ్చితంగా ఆయనకు ఎంపీ టికెట్ అని కూడా చెప్తున్నారు. మరో ఆత్మకూరు చూస్తే రామనారాయణ రెడ్డి ఉన్నాడు. ఇంకా ఇక్కడ పోలంరెడ్డి వాళ్ళేది ఉంది, అక్కడ రామకృష్ణ వెంకటగిరి, సర్వేపల్లి సోమిరెడ్డి, అంటే మంచి హేమాహేమీలు ఉన్నారు. బాగా అనుభవం ఉన్న రాజకీయ నాయకులు. మేము దేవుని నుంచి హేమాహేములతోనే తలపడుతున్నామండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది చిన్న పార్టీ కాదు, 45 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న పార్టీ. ఎంతోమంది నాయకులు ఆ పార్టీలోంచి ముందరకు వచ్చారు. సో ఖచ్చితంగా మేము ఆ నాయకులందరినీ గౌరవిస్తాం. మేము అడిగేది మా పార్టీ సంగతి, మాకు ఒక టికెట్ కేటాయించమని చెప్పి అడుగుతున్నామండి. ఎందుకంటే మీరు
మేము బలంగా ఉన్న చోట మాకు ఒక టికెట్ కేటాయిస్తే మా అభ్యర్థి కనుక ఉంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. ఎందుకంటే 10కి 10 స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో మీరే పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే మేము మా ఓటర్లకి మా జనాలకు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ చేయమని అడగడం కొంచెం కష్టంగా మారుతుందండి. సో ఖచ్చితంగా దాని వల్ల మిత్రధర్మంలో మనం చూసుకున్నామండి. క్రితంలో కూడా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తున్నప్పుడు చాలా సీట్లు నెల్లూరు జిల్లాలోనే ఆత్మకూరు కేటాయించింది, నెల్లూరు రూరల్ కేటాయించింది. మిత్రధర్మంలో ఖచ్చితంగా టికెట్ పొత్తునేది ఉంటుంది. కాకపోతే ఈరోజు మా కార్యకర్తలు నెల్లూరు నగరం మేము అనుకున్నాం, నెల్లూరు నగరం రాలేదని ఒక ఇంత ఉద్వేగాన్ని గతంలో ప్రజారాజ్యం పార్టీ కూడా గెలుచుకున్న సీటు ముంగుమూరి శ్రీధరకృష్ణారెడ్డి గారు నెల్లూరు నగరం నుంచి గెలుచుకున్న సీటు. అందులో చిరంజీవి గారి అమ్మమ్మ గారి ఊరిది, పవన్ కళ్యాణ్ గారి అమ్మమ్మ గారి ఊరిది, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో చదువుకున్న ఊరిది. అందుకని మేము అటువంటి సీట్ అయితే నిజంగా చాలా ఇష్టంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ నెల్లూరు గురించి అడిగి తెలుసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు పలానా ఏరియాలు ఎలా ఉన్నాయి, పలానా ప్లేస్లు ఎలా ఉన్నాయి, అటువంటి దాన్ని అడిగి తెలుసుకుని చాలా ఇష్టంగా మాట్లాడతారు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అటువంటి నగరాన్ని మేము కష్టంతో ఇష్టంతో సాధించుకోవాలనే ఒక దిశగా కార్యకర్తలు కానీ మేము కానీ వేలాది మంది కార్యకర్తలు కూడా ఆశించారండి. అది ఒకంత ఇది బ్యాక్ స్టెప్ అయిపోయేటప్పటికి కొంచెం బాధపడ్డారండి. అంటే జనసేనలో నెల్లూరు జిల్లాలో వర్గ విభేదాలు కూడా ఉన్నాయంటారు. ఏం లేవండి, అవన్నీ ఏముండవు. మాకు వర్గ విభేదాలు అంటూ ఏం లేవండి. కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఖచ్చితంగా పార్టీలో పనిచేసుకుంటూ పోవడమే. అది మేము ఒక్కొక్క రోజు నేను ఒక కార్యక్రమం పెడితే ఇంకో కార్యక్రమం పెడితే అట్లా కార్యక్రమాల క్లాషెస్ వల్ల మీకు అట్లా కనిపిస్తుందేమో కానీ మేమంతా ఎప్పటికీ ఒకటేనండి. ఇక్కడ వర్గ విభేదాలు ఏం లేవు. 99.99% ఒకే తాటిపైన ఉన్నారు. ఎవరో ఒకరో ఇద్దరు అటు ఇటు పోయినంత మాత్రం వాళ్ళతో మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ఇంకా ఒక 4 నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎంపీ స్థానం కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీకి నెల్లూరు జిల్లా నుంచి ఒక టికెట్ ఖచ్చితంగా ఉంటుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇస్తారనే ఆశాభావం వ్యక్తం పరుస్తారు. మరి 2 రోజుల్లో మంగళగిరికి వెళ్ళి అధినేతను కూడా కలుస్తాము, ఖచ్చితంగా ఇస్తాడనే ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తపరుస్తారు. వీడియో తెలిపితో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.